మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు మాడుగుల శివప్రసాద్ గురూజీ గారు. మరి వారిని అడిగి మనకు కలిగే ధర్మ సందేహాల గురించి నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, మనం చాలామంది ఇంట్లో చూస్తూ ఉంటాం, పూజ గదిలో చిన్న చిన్న విగ్రహాలు అనేవి చాలా మనకు కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది ఏమో విగ్రహాలకు పూజ చేయొద్దు అంటారు, కొంతమంది ఏమో చిన్న చిన్న విగ్రహాలు పెట్టొద్దు అంటారు. నిజంగా అలా ఉంటే గనక ఎక్కువగా మనం శివుడి విగ్రహాలు చూస్తూ ఉంటాం, చిన్న చిన్నవి. ఒకవేళ శివుడి విగ్రహం ఇంట్లో ఉంటే గనక ప్రతిరోజు అభిషేకం చేయాలంటారా? మామూలుగా విగ్రహాలు అనేటువంటివి ఇంట్లో పెట్టుకున్నప్పుడు విగ్రహారాధన అన్నప్పుడు తప్పనిసరిగా అభిషేకం అనేది ఉండాలి విగ్రహానికి. ఓకే. పటం అనేటువంటిది ఉన్నప్పుడు, ఫోటోలు పటాలు ఇవి ఉన్నప్పుడు ఈ పటాలను కూడా ఫోటోలను కూడా ప్రతి పండుగ వచ్చినప్పుడు పసుపు నీటితో శుభ్రం చేసుకోవాలి అనేది ఉంది సాంప్రదాయం. నిజానికి విగ్రహాలు అనేటువంటివి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు అమ్మవారి విగ్రహము, శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహము ఉందనుకోండి, ఇది పలానా శుక్రవారము మంగళవారము అనేటువంటిది వారానికి ఒక్కసారి శుద్ధి చేసుకోవాల్సిన అవసరము ఉంటుంది. శివలింగము అనేటువంటిది ఎప్పుడైతే ఇంట్లో ఉందో నిత్యము అభిషేకము చేసుకునేట్టుగా ఉండాలి. ఊరికే ప్రతి వాళ్ళు మోజుబడి నేను శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుంటా అని తెచ్చి పెట్టుకొని, విగ్రహము అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో విగ్రహానికి నివేదన అనేటువంటిది కూడా అవసరము. అభిషేకం ఎంత అవసరమో నివేదన అంత అవసరం. మరి పటాలు పెట్టుకుంటే నివేదన అవసరం లేదా అంటే ఉంది. దీనికి ఎటువంటి నివేదన, దానికి ఎటువంటి నివేదన అని ఉంది. పటాలు పెట్టుకున్నప్పుడు ఏముంది అంటే, మనము ఏదో ఒక చక్కెర పెట్టొచ్చు, ఒక పండు అలా పెట్టొచ్చు, లేదా పాలు పెట్టొచ్చు పటములకు. అయితే విగ్రహాలు అనేటువంటివి ఎప్పుడైతే ఉంటాయో ఈ విగ్రహాలకు వండినటువంటి పదార్థమే పెట్టాల్సినటువంటి పని ఉంటుంది. దీనిలకు పళ్ళు పెట్టొచ్చు, పెట్టకూడదని కాదు, కానీ అనివార్య కారణాల చేత ఏ కారణము చేతైనా చెయ్యలేకపోతే అప్పుడు ఫలం అనేటువంటిది పెడదాము అని అనుకుంటారు. ఎక్కువ శాతము వండినటువంటిదే పెట్టాల్సినటువంటి పని వస్తుంది. అలా చేయగలిగితే నిష్టగా ఎప్పుడైనా విగ్రహాలు పెట్టుకోవచ్చు. మనం ఏ క్షేత్రానికి పోయినా మనకు ఎటువంటి కోరికలు అంటే, ఈ దేవుణ్ణి కోరుకుంటే ఆ దేవుడు ఇవ్వడేమో, ఈ దేవుణ్ణి కోరుకోకుంటే ఇంకో దేవుడు ఇవ్వలేమో అనేటువంటి ఉద్దేశ్యంతో సకల దేవతలను విగ్రహాలు తెచ్చి పెట్టుకుంటుంటాం ఇంట్లో. అది చాలా తప్పు. మొట్టమొదట చాలా తప్పు. ఎందుకు తప్పు అంటున్నానంటే, అసలు మీకు నిర్దిష్టముగా మీ ఇంటి దేవుడు కులదేవుడు అని ఉంటాడు. ఇంటి దేవుడు ఎవరో ఆ పటాన్ని పెద్దగా ఇంట్లో పెట్టుకోవాలి, లేదా ఆ విగ్రహాన్ని పెట్టుకోండి. అంతేగాని ఇంటి దేవుడు కాకుండా నాకు ఇష్టమైన దేవుడు ఉంటాడు, ఇష్టమైన దేవుడు, అప్పుడు ఇష్టమైనటువంటి దేవుడి పటము ఇంటి దేవుడి పటము రెండు చాలు. ఇక సాయిబాబాను మొక్కకపోతే ఏమనుకుంటాడో అని తెచ్చిపెట్టి, ఆంజనేయ స్వామిని మొక్కకపోతే ఏమనుకుంటాడో అని తెచ్చిపెట్టి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏమనుకుంటాడో అని తెచ్చిపెట్టి, ఇలా ఈ లక్ష్మీదేవి ఏమనుకుంటుందో, వారాహి అమ్మవారు ఏమనుకుంటుందో, ఇంకా ఇలా ప్రతిదీ కూడా లక్ష్మీ నరసింహస్వామి ఏమనుకుంటాడో, గోపాలకృష్ణుడు ఏమనుకుంటాడో, ఇలా ప్రతి దేవుడిది ఒక పటం తెచ్చి అనంత పద్మనాభ స్వామి తెస్తారు. అనంత పద్మనాభ స్వామిది ఏమిటి, ఎలా ఉంటాడు అనంత పద్మనాభ స్వామి అంటే, కొంతమంది ఆ తెచ్చుకున్న తర్వాత గురువుగారు అనంత పద్మనాభ స్వామిని ఎటు పెట్టాలి, వాళ్ళు ఏం చేస్తుంటారు, ఇప్పుడు ఇట్లా పెట్టినప్పుడు ఇట్లా దక్షిణాన్ని పెట్టి ఉత్తరం వైపు కాళ్ళు పెట్టి ఉంటారు ఎదురుగా పటం పెట్టుకున్నప్పుడు. అలా కాకుండా ఈ సైడ్కో ఆ సైడ్కో పెడుతుంటారు. ఎలా పెట్టుకోవాలి ఏమిటి అని దానికి ఒక ప్రశ్న. అందుకని అమ్మ, పటాలు విగ్రహాలు అనేటువంటివి ఉన్నప్పుడు తప్పకుండా అభిషేకం అనేది చేయవలసినటువంటి పని వస్తుంది. నీకు మంత్రాలు వస్తాయా రావా అనేటువంటిది తర్వాత సంగతి, కానీ శుభ్రము అనేది విగ్రహానికి అభిషేకం అయితే చేయాలి కదా రోజు. ఆ దేవుడిని అనుకుంటూ మనం అభిషేకం చేసుకోవాలి.
అభిషేకం చేసుకున్న తర్వాత శుద్ధి చేసుకొని అక్కడ పెట్టిన తర్వాత నివేదన చేయాలి, బొట్టు పెట్టి అన్నీ చేసుకోవాలి. ఇలా చేసుకొని కరెక్ట్గా ప్రతిసారి ప్రతిరోజు కూడా నేను పద్ధతి ప్రకారముగా చెయ్యగలను అని అనుకుంటేనే తెచ్చిపెట్టుకోవాలి. ఆ విగ్రహాలు కూడా ఎంత ఎత్తుండాలి ఏమిటి అనేటువంటిది ఉన్నది. నిజానికి విగ్రహాలన్నీ కూడా అంగుష్ట మాత్రము సైజే ఉండాలి అని, బొటనవేలు సైజు కంటే తక్కువగా ఉండాలి అని ఉంది. ఇంకా లేదు మాలాంటి వాళ్ళం ఏదో ఇంట్లో దేవతార్చన అవి ఇవి అంటే అర్ధడుగు లోపల ఉండాలి విగ్రహాలు అని ఉన్నది. అర్ధడుగు కంటే పైన ఎక్కువ ఉన్నాయి అంటే విగ్రహాలు, ఈ విగ్రహాలు పెట్టుకున్నటువంటి వాడు కొంచెం సంచారము అంటాడు, ఎక్కువ తిరగడం ఉంటుంది. అంటే ఒక పని కాదు అంతే. దేవాలయంలో ఎంత సైజులో విగ్రహం ఉండాలి, ఇళ్లల్లో ఎంత సైజులో విగ్రహం ఉండాలి, ఒక ప్రామాణికం ఉన్నది కదా. ఆగమశాస్త్ర ప్రకారముగా ఒక పద్ధతి అనేది ఉంది. అందువల్ల పటాలైతే ఇళ్లల్లో ఎంత పెద్దవైనా పెట్టుకోవచ్చు. వాటిని పండగలు ప్రతి పండుగ వచ్చినా ఏ పండుగ వస్తే ఆ పండుగకు పసుపు నీళ్లతో శుభ్రం చేసుకోవటం అనేది అవసరము. దేవుడి పటాలన్నీ ఇంట్లో ఉంటాయి కాబట్టి అవి ఉన్నటువంటి చోట ఆవు పంచితము నిరంతరము చల్లుతూ అది శుద్ధిగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదనే ఉంటుంది. ఇలా చేసుకుంటే ఎవరైనా చేసుకోవచ్చు తల్లి, ఉండవచ్చును గాక.